హలో ఎవ్రీబడి ఈరోజు మనం వచ్చేసాం బ్యాంకాక్లో ఉన్న బయోకే స్కై హోటల్కి. ఇదేంటి అని మీకు అనిపించవచ్చు. ఇది బ్యాంకాక్లో ఉన్న థర్డ్ టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. 2016 వరకు అయితే ఇదే టాలెస్ట్ది. దాని తర్వాత 2 బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు, దీనికన్నా కొంచెం పెద్దవి. సో ఇది థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ బిల్డింగ్లో స్టే చేయాలి అంటే పర్ డేకి 10,000 రూపీస్ అట్లా అవుతుంది అనమాట. సో అంత పెట్టి నేను ఉండలేను కాబట్టి 800 పెట్టి బఫే బ్రేక్ఫాస్ట్ అయితే బుక్ చేసేసుకున్నాను జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఇందులో అయితే టోటల్ 84 ఫ్లోర్స్ ఉంటాయి అండ్ 304 మీటర్స్ హై వరకు ఉంటుంది అనమాట ఈ బిల్డింగ్. సో నాకైతే లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు ఏదో ఫ్లైట్లో వెళ్ళిన ఫీలింగ్ తలంతా బరువుగా అనిపించేసింది అనమాట. సో ఈ బఫే బ్రేక్ఫాస్ట్ టికెట్ బుక్ చేసుకుంటే అయితే మనకి అబ్జర్వేషన్ డెక్ అండ్ రివాల్వింగ్ డెక్కి కూడా ఎంట్రీ ఇచ్చేస్తారు. ఈ ఒక్క టికెట్ మీద 800లోనే అదంతా ఇంక్లూడింగ్ అనమాట. అండ్ ఈ హోటల్ గురించి మరింత తెలుసుకోవాలి అని అనుకుంటే అయితే ఇందులో స్టేస్ ఆప్షన్ ఫస్ట్ థింగ్ అయితే స్టేస్ తీసుకొని ఒక హోల్ డే లైక్ ఓవర్ నైట్ ఉండడానికి ఆప్షన్స్ ఉన్నాయి. లేదు అంటే బఫే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ ఏమొద్దు జస్ట్ వ్యూసే చూడాలి అని అనుకుంటే రివాల్వింగ్ డెక్ ఉంటుంది, దానికి సపరేట్గా టికెట్స్ కూడా అమ్ముతారు, దానికి అవి తీసుకొనైనా మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఈ హోటల్లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట, హోటల్ వాళ్ళే. దానికోసం వీళ్ళతో కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో బస్ స్టాప్ నుంచి కూడా ఉన్నది వీళ్ళు పికప్ అండ్ డ్రాప్ సర్వీస్, ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఉన్నదనమాట. సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి అని అంటే సో గ్రాబ్ ఆర్ బోల్ట్ బుక్ చేసుకున్నారు అంటే క్యాబ్లో అయినా బైక్లో అయినా బయోకే స్కై హోటల్ అని ప్లేస్ పెట్టేసుకుంటే అక్కడ మీకు డ్రాప్ చేసేస్తారు. లేదు బస్లో వెళ్ళాలి అని అనుకుంటే ఆపోజిట్ ఇందిరా స్క్వేర్ ప్రతూనం అన్న బస్ స్టాప్కి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తే లైక్ జస్ట్ 300 మీటర్స్లో ఒక 5 to 6 మినిట్స్ వాక్లో మీరు రీచ్ అయిపోతారు. లేదు మెట్రోలో వెళ్ళాలి అని అనుకుంటే పయా థాయ్ స్టేషన్ అని ఉంటుంది, అక్కడ దిగితే జస్ట్ 1 కిలోమీటర్లో ఈ హోటల్ ఉందన్నమాట. 10 to 15 మినిట్స్ వాక్లో వెళ్ళిపోవచ్చు. సో దీనికి ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత ప్రైజెస్ ఉంటాయి అని అంటే స్టేస్ అయితే స్టార్టింగ్ 10,000, బఫే బ్రేక్ఫాస్ట్ అయితే 750 నుంచి స్టార్ట్ అవుతుంది. బఫే లంచ్ బుక్ చేసుకోవాలి అంటే 1600 అవుతుంది అనమాట. లేదు బఫే డిన్నర్ అని అనుకుంటే 1900 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది అగోడా యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే క్లూక్ అన్న యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే బయోకే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయినా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు బుక్ చేసుకునే టైంకి 3 వెబ్సైట్స్ చెక్ చేసుకొని ఎందులో తక్కువ ఉందో అది బుక్ చేసుకోమని అయితే చెప్తాను. నేనైతే అగోడాలో బుక్ చేసుకున్నాను, నాకు 790 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 800 రూపీస్ అలా పడిందనమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే మనం బుక్ చేసుకున్నప్పుడే మన బుకింగ్ డీటెయిల్స్లో ఏ ఫ్లోర్కి వెళ్ళి టికెట్ కలెక్ట్ చేసుకోవాలి అన్నది మెన్షన్ చేస్తారు. నాకైతే 18th ఫ్లోర్లో కలెక్ట్ చేసుకోమన్నారు. సో 17th and 18th అయితే టికెట్స్ ఇచ్చే ప్లేస్ అనమాట. సో 18th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ మనం బుకింగ్ డీటెయిల్స్ చూపిస్తే వాళ్ళు ఫిజికల్ టికెట్ ఇచ్చేస్తారు. అది తీసుకొని డైరెక్ట్ మనం 82nd ఫ్లోర్లో ఫుడ్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి బఫే అదంతా చేసేసుకొని ఆ ఫుడ్ది కూడా ఇండోర్ అండ్ అవుట్డోర్ సీటింగ్ 2 ఉన్నాయన్నమాట. సో నేను వెళ్ళింది అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కాబట్టి ఎండగా ఉంది చాలా. సో బయట కాకుండా ఇండోర్ సీటింగే చూసుకున్నాను. ఇండోర్లో కూర్చొని మొత్తం తినేసి తిన్న తర్వాత అవుట్డోర్ వెళ్ళి జస్ట్ పిక్చర్స్ వీడియోస్ తీసుకొని మళ్ళీ వచ్చేసారనమాట. సో ఫుడ్ విషయానికి వస్తే అయితే వీళ్ళ దగ్గర ఇండియన్, చైనీస్, ఇటాలియన్, థాయ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టీ, కాఫీ, వాటర్, జ్యూసెస్ కానీ లైక్ డ్రింక్స్ కానీ అండ్ టీస్ కూడా ఇండియన్ టీ, థాయ్ టీ, మిల్క్ టీ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్, కాఫీస్ ఉన్నాయన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత 77th ఫ్లోర్లో అబ్జర్వేషన్ డెక్ అని ఉంటుంది అనమాట. అక్కడ ఏం లేదు జస్ట్ వ్యూస్ అదంతా చూడడానికి ఉంటుంది అండ్ టెలిస్కోప్స్ ఉంటాయి అనమాట. సో 10 బాట్ మనం కాయిన్ వేస్తే అయితే మనకి ఆ టెలిస్కోప్ వర్క్ చేస్తుంది. సో దూరంగా ఉన్న బిల్డింగ్స్ ఏమన్నా చూడడానికి అది యూజ్ అవుతుంది. బట్ నాకైతే అదేం అంతగా అనిపించలేదు. సో అది కూడా అయిపోయిన తర్వాత 83rd ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. లిఫ్ట్ అక్కడి వరకే ఉంటుంది. దాని తర్వాత 84th ఫ్లోర్కి స్టెప్స్ త్రూనే వెళ్ళాలన్నమాట. సో 83rd ఫ్లోర్లో అయితే స్కై బార్ అండ్ లాంజ్ ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా డ్రింక్స్ కావాలి అంటే ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని వెళ్ళొచ్చు. అది అక్కడ కూడా ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకోవడానికి చాలా మంచి స్పేస్ ఉందన్నమాట. సో అక్కడ కూడా ఇంకొన్ని ఫొటోస్ తీసేసుకొని 84th ఫ్లోర్కి స్టెప్స్ త్రూ వెళ్ళాలి. అక్కడ రివాల్వింగ్ డెక్ ఏంటి అంటే సో ఆ రివాల్వింగ్ డెక్ మీద నించుంటే అది మనకి 360 degrees బ్యాంకాక్ వ్యూ మొత్తం చూపిస్తుంది అనమాట. సో ఇది మొత్తం ఒక కంప్లీట్ రౌండ్ చేయడానికి టోటల్ 10 minutes పడుతుంది. సో 10 minutes ఉంటే మాత్రం టోటల్ 360 degrees కవర్ అయిపోతుంది అనమాట. మనం ఏం చేయవసరం లేదు, జస్ట్ నించుంటే చాలు. అది మళ్ళీ సేమ్ ప్లేస్కి రాగానే అక్కడ ఎంతసేపు ఉండాలి అని ఏమీ రెస్ట్రిక్షన్ అయితే లేదు. సో ఇదైతే టోటల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే మొత్తం చాలా చాలా నచ్చింది. 800 రూపీస్కి ఇవన్నీ చేయొచ్చు, అది కూడా 84th ఫ్లోర్లో. అంటే నాకు అక్కడ నుంచి వ్యూస్ అసలు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి
ఫుల్ బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ఫుడ్ కూడా నేను చాలా బాగా తిన్నాను. సో, నాకు 800కి పైసా వసూలు డీల్ అనే అనిపించింది. సో, ఇన్ కేస్ మీరు వెళ్తే మాత్రం మీరు ఈ ఎక్స్‌పీరియన్స్ 84th ఫ్లోర్ అట్‌లీస్ట్ లంచ్, డిన్నర్ అవన్నీ కాకపోయినా జస్ట్ ఆ వ్యూ చూడడానికి కోసం రివాల్వింగ్ డెక్ అయినా వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు నైట్ వ్యూతో అయితే ఇంకా ఇంకా బావుంటదంట. సో, డిన్నర్ పాసిబిలిటీ ఉంటే డిన్నర్ బుక్ చేసుకోవడానికైనా ట్రై చేయండి. ఓకే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, దేని మీద వీడియోస్ కావాలి అన్నది కమెంట్స్‌లో చెప్పేస్తే ఐ విల్ ట్రై టు మేక్ మోర్ వీడియోస్ ఆన్ దట్. అంతేకాకుండా ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కూడా కమెంట్స్‌లో అడిగేసేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. అండ్ బ్యాంకాక్‌వి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ చేస్తాను. అవి కూడా చూసేసేయండి. హ్యాపీ ట్రావెలింగ్. బాయ్.